గుడ్ మార్నింగ్ ఎవరిబడి. వెరీ షార్ట్. ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా. నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిచ్చితి, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిచ్చితి. ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా. దయతో నన్ను కరుణించి, దయతో నన్ను కరుణించి, నా ప్రార్థనలన్నీ అంగీకరించితి, దయతో నన్ను కరుణించి, నా ప్రార్థనలన్నీ అంగీకరించితి. నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా. ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా. సాంగ్ 4:1 కీర్తనలు 4:1 దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇరుకులో ఉన్న వారికి విశాలత కలిగిస్తాడంట దేవుడు. దేవుని పైన ఆధారపడినప్పుడు, దేవుని ఆనుకొని ఉన్నప్పుడు, దేవునికి లోబడుతూ ఉన్నప్పుడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని కోసం బ్రతుకుతూ ఉంటున్నప్పుడు, అన్ని విషయాల్లో ఇరుకులో ఉంటున్నప్పుడు, కష్టంలో ఉంటున్నప్పుడు, బాధలో ఉంటున్నప్పుడు దేవుడు విశాలతను కలుగజేస్తాడు. ఆ విశాలతలో సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన ఆనందం, సంపూర్ణమైనటువంటి విషయాలు, అన్ని విషయాలు హ్యాపీగా ఉంటుంది. సో దేవుడు ఇచ్చిన విశాలతను, దేవుడు కలుగజేసిన ఈ ఇరుకులో కలుగజేసిన విశాలతను చాలా హ్యాపీగా ఉంటుందండి. అందుకే ఇది మరొకసారి ఇంగ్లీష్ అయితే సామ్ 4:1 కీర్తనలు 4:1 మరి చదువుకోండి. ఎంత బాగుందో వాగ్దానం కదా, చాలా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే మనం ఇరుకులో ఉంటున్నప్పుడు దేవుడు కలుగజేసే విశాలతని చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, చాలా నెమ్మదిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఉంటున్న సంతోషాన్ని మీరు కూడా పొందుకోవాలని మరి మనసారా కోరుకుంటున్నాను. మరి పాట విన్నందుకు, ఈ వాక్యాన్ని ధ్యానించినందుకు, మరి వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ డియర్ ఫ్రెండ్స్, మీరు ఇవన్నీ విన్నందుకు, మరి ప్రార్థన వాటి ఆత్మీయతలో బలపడాలని, మరి దేవుని వాక్యం తెలియని ప్రజలు కూడా
ఫేస్బుక్ మొబైల్లో అన్ని అన్ని లాంగ్వేజెస్ మొబైల్స్ డౌన్లోడ్ చేసుకొని మరి ఆ వాక్యం మరి చదువుకొని ధ్యానించి ఆత్మీయ స్థితిలో బలపడాలని మనసారా మరి వాక్యం విన్నందుకు